హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపించిపోయే రెసిపీ వచ్చేసి మునక్కాడ కర్రీ అండి. పులుసు అనుకోవచ్చు, కర్రీ అనుకోవచ్చు. పులుసు అని అనుకోండి, ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ హీట్ చేసుకుని మెంతులు జీలకర్ర యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కాసేపు అటు ఇటు తిప్పుకొని దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది ఫ్రెష్ అయితే. సో ఇదేనండి, కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే కొంచెం ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఇదేనండి, చింతపండు నానబెట్టుకుంటున్నాను నేను పులుసు కాబట్టి. సో ఆనియన్స్ అయితే నాకు బాగా మగ్గినాయండి, బ్రౌనిష్ కలర్ అవని. అందులోనే టమాటో అండ్ ములక్కాడ కూడా యాడ్ చేశాను. దీంట్లోనే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని ఒక 5 minutes మనం మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందామండి. ఒక 5 minutes తర్వాత తీసి చూసి ఒక 1/2 tablespoon ఆఫ్ కారం కూడా నేను వేసాను. మీ రుచికి తగ్గట్టు మీరు యూస్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి స్పైసెస్. బట్ స్పైసెస్ ఎక్కువ తినడం కంటే తక్కువ తినడమే బెటర్ అండి. ఈ రోజుల్లో అల్సర్, గ్యాస్ట్రిక్ అన్నీ వస్తాయి కదా. సో అందుకని మసాలాస్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఎప్పుడో మంత్లీ ఒకసారి, ఒక వీక్లీ ఒకసారి అంటే ఓకే, కానీ డైలీ ఆయిలీగా మసాలాస్ తోటి స్పైసీగా తినడం అయితే తగ్గించుకోవాలండి ఈ రోజుల్లో. ఇదిగోనండి, నాకైతే 5 minutes కొంచెం మూత పెట్టేస్తే నాకు మునక్కాడ మగ్గింది. సో మూత తీసి చూసినప్పటికీ కొంచెం ఇలా ఉంది. సో నేను దీంట్లో ఫస్ట్ అయితే డైరెక్ట్ చింతపండు గుజ్జు యాడ్ చేయట్లేదండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే బాగా మగ్గుతాయి. డైరెక్ట్ చింతపండు పులుసు వేసేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉల్లిపాయలు అవన్నీ కూడా పైకి కనిపిస్తూ ఉంటాయి పులుసులో ఎప్పుడు యాడ్ చేసినా. సో అందుకనేసి. సో ఇప్పుడు ఇదిగోనండి, నేను పెట్టుకున్న చింతపండు గుజ్జు, దాంట్లోనే కొంచెం వాటర్. నాకు పులుసు ఏ విధంగా కావాలంటే, మీరు చిక్కగా కావాలనుకుంటే కూడా తక్కువ వేసుకోవచ్చండి. పులుపు తక్కువ తినేవాళ్ళు ఇంకా తగ్గించుకోవచ్చు. సో ఇదిగోనండి, పులుసు అయితే మరుగుతూ ఉంది. ఇది మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే మెంతులు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అవని కదా. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసాను. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 minutes మనం మరగనిద్దామండి. దీంట్లో నేనైతే ఎగ్ వేస్తున్నానండి ఇవాళ. సో ఎగ్ బాయిల్ చేసుకునేంత టైం లేదు, మార్నింగ్ క్యారేజెస్ కాబట్టి. సో ఇదిగోనండి, ఎగ్ డైరెక్ట్గా దాంట్లో కొట్టేనండి. ఎందుకంటే అది పాడైపోయిన ఎగ్ అంటే మొత్తం కర్రీ అంతా చెడిపోతుంది. సో ఏదైనా ఒక బౌల్లో మనం ఫస్ట్ ఎగ్ని బ్రేక్ చేసి సో తర్వాత యాడ్ చేస్తున్నాను నేను. మీకు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్ ఇలా వాటరీగా ఉన్న పులుసులో వేసేస్తున్నాను ఏంటి అనేసి. ఇలా ఉన్నప్పుడు వేస్తేనే అది బాగా కుక్ అవుతుందండి. సో మనం పులుసులో యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ఎగ్కి పడతాయి. సో చాలామంది ఇలా వేస్తే ఎగ్ స్మెల్ వస్తుందేమో అని అనుకుంటారు. అసలు అలాంటివి ఏమి రావండి. కర్రీస్లో ఎప్పుడైనా సరే మీరు ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది కుక్ అయిపోయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కుక్ అయిందా లేదా అని డౌట్ ఉంటుంది కదా. సో చాలా ఎమ్మిగా అయింది. అవునండి, నా పులుసు అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. సో లాస్ట్లో చూస్తున్నాను, ఎమ్మి ములక్కాడ పులుసు రెడీ.